డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయా? మొన్నటి వరకు వైసీపీ శ్రేణులు రాష్ట్రమంతా ధర్నాలు చేశారు. వాటిలో నిజమెంత ఏంటి అనేది వివరాలు అయితే తెలుసుకుందాం. ముందైతే ఈ వీడియోని చూడండి. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ పారదర్శకంగా నిర్వహించాల లక్ష్యంతో మేమున్నాం. అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష, గొడ్డలి పార్టీ నాయకుడు అధ్యక్ష. దానికి సమాధానం చెప్పమనండి అధ్యక్ష. ముందు అధ్యక్ష ప్రెస్ మీట్లు ఎందుకు అధ్యక్ష? రమ్మనండి హౌస్కి, ఎందుకు రాలేదైనా? నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష, ఇది నాలుగోసారి ఛాలెంజ్ చేస్తాను. టైం డేట్ మీరు ఫిక్స్ చేయండి, డిబేట్కి నేను రెడీ. ఐఎమ్ రెడీ. ఇన్ ద హౌస్, అవుట్ సైడ్ ద హౌస్, ఐఎమ్ రెడీ. వాళ్ళ ఫేస్బుక్ లో పెడతారు అధ్యక్ష, ఎక్స్ లో పెడతారు. డిబేట్ నుంచి మేము పారిపోయారు. డిబేట్ చేస్తున్నారు రా, కమ్ కూర్చోండి. అక్కడ మీకు మంచిగా బ్లాక్ కూడా ఉంది రెడీగా, ఖాళీగా 11 మంది పట్టేదానికి నీట్గా ఉంది. రండి కూర్చోండి, చర్చిద్దాం. సలహాలు సూచనలు ఉంటే ఇవ్వండి, వీళ్ళు టేక్ ఇట్ అప్. అంతేగాని అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మటుకు మీరు ప్రశ్నిస్తే ఒప్పుకునేందుకు మేము సిద్ధంగా లేం. తప్పనిసరిగా పారదర్శకంగా మేము నిర్వహిస్తాం. ఇంకొక 3 డిఎస్సీలు ఎన్నికల ముందర ప్రజాప్రభుత్వం నిర్వహించి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. నిజంగా వైసీపీ శ్రేణులు నిబద్ధతతో ఈ డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయని నిబద్ధతతో ధర్నాలు చేస్తుంటే ఈరోజు అసెంబ్లీకి రావాలి కదా, అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించాలి కదా. లోకేష్ గారు చెప్పినట్టు అప్పుడే ఈ డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరుగుంటే ఆ రోజే డిఎస్సి నియామకాలు ఎప్పుడైతే జరిగాయో సంవత్సరం క్రితం, అప్పుడే ఈ ధర్నాలు అనేది ఈ వైసీపీ శ్రేణులు చెయ్యాలి. కానీ ఆ సంవత్సరం క్రితం మాత్రం ఎవరూ మాట్లాడలేదు. దాదాపుగా ఒక సంవత్సరం నుంచి ఆ ఉద్యోగులు కష్టపడి ఉద్యోగం సాధించుకున్న ఆ ఉద్యోగులు పిల్లలకు పాఠాలు చెప్పేస్తున్నారు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు అంతా అయిపోయి 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత ఇప్పుడు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వం ఒక్క డిఎస్సి పోస్టు కూడా తీయలేదు. అయితే యోగాలం పాదయాత్రలో నిరుద్యోగుల కష్టాన్నంతా చూసిన లోకేష్ గారు మాట ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే డిఎస్సి పోస్టులు తీస్తామని మాట ఇచ్చారు. అన్నట్టుగానే కూటమి ప్రభుత్వం వచ్చిన కొన్ని నెలల్లోనే దాదాపుగా 16,000 పైన డిఎస్సి పోస్టులు అయితే తీశారు. మరి ఆ డిఎస్సి పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడైతే ఈ వైసీపీ శ్రేణులు ఆ పోస్టులు ఇవ్వకూడదని చాలా కేసులు అయితే వేశారు. ఆ కేసులన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వం ఎదుర్కొని దాదాపుగా 16,000 మందికి డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చి చాలా పారదర్శకంగా వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఇచ్చారు. మరి సంవత్సరం నుంచి వాళ్ళైతే చక్కగా జాబులు చేసుకుంటున్నారు. మరి ఇప్పుడు సంవత్సరం తర్వాత ఈ వైసీపీ శ్రేణులు ధర్నాలు చేస్తూ వాళ్ళనైతే అవమానిస్తున్నారు. ఎంతో కష్టపడి ఉద్యోగం సాధించిన వాళ్ళని కాదు, నువ్వు కష్టపడి కొట్టలేదు, లంచాలు ఇచ్చి కొట్టావు అనే విధంగా వాళ్ళని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. కష్టపడి ఉద్యోగాలు సాధించిన ఆ ఉద్యోగస్తుల వేదన ఒకసారి చూడండి. మీ పేరు? స్వప్న. మీ ర్యాంక్ ఎంత? కడప డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ ఎస్ఏ ఇంగ్లీష్. మీకు బాధగా అనిపించట్లేదా? ఈ ఆరోపణలన్నీ కూడా మా కష్టాన్ని అవమానించడమే సార్. నిజంగా వాళ్ళ కష్టం విలువ తెలిస్తే ఇప్పటికైనా ఆరోపణలు ఆపండి. నిజంగా ఒకవేళ మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే చూపించండి. కానీ వాళ్ళు చూపించలేరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు. చాలా ట్రాన్స్పరెన్సీతో ఈ డిఎస్సీ అనేది నిర్వహించడం జరిగింది సార్. దీనికి మీరు ఏమంటారు? డిఎస్సి పరీక్ష జరిగింది మొన్న, వాళ్ళకు ఉద్యోగాలు కూడా ఇచ్చేశారు. మరి ఉద్యోగాలు ఇచ్చినప్పుడు దాంట్లో అవకతవకలు ఉంటే ఆ రోజు చెప్పాల్సిన అవసరం ఉంది ఎవరైనా సరే. మరి ఉద్యోగాలు చేసుకుంటుంటే ఈ రోజు దాంట్లో పేపర్ లీక్ అయిందని చెప్పి గొడవ చేయటం అది కరెక్ట్ కాదు. ఆ పిల్లలు కొట్టడం కరెక్టేనా చెప్పండి? ఇది న్యాయం కాదు. ప్రతిపక్షం మాట్లాడాల్సిన అవసరం ఉంది, కానీ కొట్టడం కరెక్ట్ కాదు. అసలు వైసీపీ శ్రేణులకు ఇది న్యాయం అనిపిస్తుందా? వాళ్ళు ఎంతో కష్టపడి 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు చదువుకొని ఉద్యోగాలు సాధిస్తే మీరు కష్టపడి ఉద్యోగాలు సాధించలేదు, మీరు పేకాట స్పోర్ట్స్ ఆడి ఉద్యోగాలు సాధించారు, మీరు డబ్బులు ఇచ్చి లంచం ఇచ్చి కొనుక్కున్నారు అనే విధంగా వాళ్ళని మానసిక క్షోభకు గురి చేయడం ఎంతవరకు న్యాయం? అందుకనే ఆ 16,000 మంది ఉద్యోగస్తులు కూడా ఈరోజు ఈ వైసీపీకి రివర్స్ అయ్యారు. వాళ్ళు విజయవాడలో ధర్నా కూడా చేపట్టారు. మేము కష్టపడి జాబ్ సంపాదించుకున్నాం, మేము ఎటువంటి లంచాలు ఇవ్వలేదని. మరి వైసీపీ శ్రేణులు చేసిన ధర్నా కూడా ఒక అందుకు మంచిదని నేనైతే అంటాను. ఎందుకంటే మరి ఏ ప్రభుత్వం అయినా ఏదైనా పథకం ప్రవేశపెట్టినా, డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చినా, ఏం చేసినా ప్రమోషన్ చేసుకుంటారు. కానీ కూటమి ప్రభుత్వం అదేవిధంగా లోకేష్ గారు మాత్రం 16,000 పైన ఉద్యోగాలు ఇచ్చినా వాళ్ళు ప్రమోషన్ అయితే ఎక్కువ చేయలేదని చెప్పవచ్చు. ఏదో ఉద్యోగాలు ఇచ్చేశారు, వాళ్ళు జాబుల్లో జాయిన్ అయిపోయారు, సంవత్సరం నుంచి వాళ్ళ పిల్లలకి పాఠాలు చెప్పేస్తున్నారు, అంతే తప్ప సరిగ్గా ప్రమోషన్ అయితే చేయలేదు. మరి వైసీపీ శ్రేణులు అయితే ఈ ధర్నాలు అనే పేరుతో కూటమి ప్రభుత్వాన్ని వెనక్కి లాగిదాము అనుకున్నారు తప్ప వాళ్ళకి ప్రీ ప్రమోషన్ ఇస్తున్నారు, ప్రీ పబ్లిసిటీ ఇస్తున్నారు అని అయితే అనుకోలేకపోయారు. మరి ఈరోజు ఆ 16,000 మంది ఉద్యోగాలు పొందుకున్న వాళ్ళు రివర్స్ అవటం వల్ల, ప్రజలు కూడా ఇదంతా చూడటం వల్ల
ఇది కూటమి ప్రభుత్వానికి అదేవిధంగా లోకేష్ గారికి మంచి ప్రమోషన్ అయింది, చాలా మంచి ప్రమోషన్ అయింది. మరి ఆ రోజు కూటమి ప్రభుత్వం జాబులు ఇచ్చిన దానికి ప్రమోషన్ చేసుకోలేదు, కానీ ఈరోజు ఫేక్ ధర్నాలతో వైసీపీ శ్రేణులు అయితే మంచి ప్రమోషను కూటమి ప్రభుత్వానికి అదేవిధంగా లోకేష్ గారికి ఇచ్చారని నాకైతే అనిపిస్తుంది. మరి మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ అయితే చేయండి.